దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 229వ రోజు అనుదిన వాక్కు భయపడకుము. దిన వృత్తాంతములు 2వ గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనంలో, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా నున్నాడు అని యూదా రాజైన అబియా ఇశ్రాయేలీలతో మాట్లాడుచున్నాడు. అవును ప్రియమైన దేవుని వాళ్ళారా, సొలొమోను పరిపాలనా కాలం అనంతరం ఇశ్రాయేలు రాజ్యము 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి యూదా రాజ్యం, 2 ఇశ్రాయేలు రాజ్యం. దేవుని వాగ్దానమును బట్టి యూదా రాజ్యమును దావీదు సంతతి వారు పరిపాలించారు. ఇశ్రాయేలు రాజ్యాన్ని మొదట యెరోబాముకు అప్పగించాడు దేవుడు. అయితే యెరోబాము దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఇశ్రాయేలీలను విగ్రహారాధన వైపు తిప్పి పాపం చేశాడు. అబియాకు యెరోబాముకు యుద్ధము కలుగగా, యెహోవా మాకు తోడై ఉన్నాడు, మా పక్షమున ఉండి మాకు విజయమును అనుగ్రహిస్తాడు అని అబియా దేవునిపై విశ్వాసమును కనపరచుచున్నాడు. అదే విధముగా మనము దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు మాకు తోడై ఉన్నాడనే ధైర్యంతో ముందుకు కొనసాగునట్లు దేవుడు మనకు కృప అనుగ్రహించును.